అశ్వత్థమేకం పిచుమం మేకం న్యగ్రోధమేకం దశతింత్రిణీకం కపిద్ధ బిల్వ అమలకత్రయాంచ పంచామరవాపి నరకన్న పశ్యేత్. దీని అర్థం ఏంటంటే ఒక రావి చెట్టు, ఒక వేప చెట్టు, ఒక మర్రి చెట్టు, 10 చింత చెట్లు, 3 వెలగ చెట్లు, 3 మారేడు చెట్లు, 3 ఉసిరి చెట్లు, 5 మామిడి చెట్లు. వీటిని నాటి సంరక్షించిన వారు నరకం చూడవలసిన అవసరం ఉండదు అని స్కంద పురాణంలో వ్యాస మహర్షుల వారు చెప్పడం జరిగింది. ఇక్కడ నరకం అంటే ప్రస్తుతం మనం ఫేస్ చేస్తున్న అతి కలుషితమైన వాతావరణంగా భావించవచ్చు. ఈ ఒక్కొక్క చెట్టు 70 నుంచి 100% వరకు కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి వాతావరణంలో ఆక్సిజన్ను పెంచుతాయి. అలాగే ఇవి భూమి ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. భారతీయ గ్రంథాల్లో రావి చెట్లను చెట్ల రాజుగా అభివర్ణించారు. కారణం, రావి చెట్టు 100% కార్బన్ డైఆక్సైడ్ని గ్రహిస్తుంది. మన దేశంలో రావి, మర్రి, వేప చెట్లను పసుపు కుంకుమలతో పూజిస్తారు. భారతదేశం యొక్క పర్యావరణ పరిస్థితులకు ఆ కాలంలోనే వాటి యొక్క ఇంపార్టెన్స్ అండ్ నెసెసిటీని గుర్తించి వాటిని సంరక్షించే నిమిత్తం వాటిని పూజించే సంస్కృతిని మన పూర్వీకులు ప్రారంభించారు. ఈ చెట్లను పూజించే సంప్రదాయాన్ని మూఢనమ్మకాలుగా భావించి విదేశీ సంస్కృతి పేరుతో ఈ చెట్లను దూరం చేసుకుని రహదారులకు ఇరువైపులా గుల్మహర్, యూకలిప్టస్ చెట్లను నాటడం ప్రారంభించాం. యూకలిప్టస్ చెట్లు త్వరగా పెరుగుతాయి, కానీ ఈ చెట్లు చిత్తడి నేలను ఆరబెట్టడానికి నాటబడతాయి. ఈ చెట్ల వల్ల భూమిలోని నీటి మట్టం తగ్గుతుంది. గత 40 ఏళ్లలో యూకలిప్టస్ చెట్లను విరివిగా వాడటం వల్ల మన పర్యావరణం దెబ్బతింది. ముఖ్యంగా రావి, మర్రి, మారేడు, వేప, ఉసిరి, మామిడి లాంటి మొక్కలు నాటడం ఆగిపోవడంతో కరువు సమస్య, పర్యావరణం కాలుష్య సమస్య బాగా పెరుగుతోంది. రాబోయే సంవత్సరాల్లో ప్రతి 500 మీటర్లకు ఒకటి చొప్పున ఈ చెట్లను నాటితేనే మన భారతదేశం కాలుష్యరహితంగా మారుతుంది. భవిష్యత్ తరానికి సహజ ప్రాణవాయువు, ప్రకాశవంతమైన పర్యావరణం సమృద్ధిగా అందాలంటే ఈ రోజు నుంచే పనులు మరియు ప్రచారం ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే అన్నారు, వృక్షో రక్షతి రక్షితః. అంటే వృక్షాన్ని నువ్వు రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది.